పార్లమెంట్ సమావేశాల్లో రగడ కొనసాగుతూనే ఉంది. స్పీకర్ కార్యాలయంలో జరిగిన సంభాషణ వీడియోను కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు విడుదల చేశారు. ప్రధాని మోదీని దూషించారని ఆరోపించారు. కిరణ్ రిజిజు ఆరోపణలను ప్రియాంక గాంధీ కొట్టిపారేశారు. మరోవైపు రాహుల్ సభ్యత్వాన్ని రద్దు చేయాలంటూ బీజేపీ ఎంపీ నిషికాంత్ దుబే నోటీస్ ఇచ్చారు. శుక్రవారంతో తొలి విడత పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీలతో రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే సమావేశమయ్యారు. అమెరికా, యుఎస్ డీల్ తో పాటు లోక్సభలో ప్రతిపక్ష నేతకు మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం, స్పీకర్పై ప్రతిపక్షాలు ఇచ్చిన అవిశ్వాస తీర్మాన నోటీసులపై చర్చించారు. అలాగే రాహుల్ గాంధీ సభ్యత్వంపై బీజేపీ ఇచ్చిన నోటీసులపై సైతం సమావేశంలో మాట్లాడుకున్నట్లు సమాచారం. ఇక సభలో విపక్ష ఎంపీలు చేసిన రగడకు సంబంధించిన వీడియోను ఇప్పటికే రిలీజ్ చేసిన కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తాజాగా స్పీకర్ ఛాంబర్ లో జరిగిన సంఘటనకు సంబంధించిన వీడియోను ఎక్స్ లో పోస్ట్ చేశారు. పార్లమెంట్ లో కాంగ్రెస్ సహా విపక్ష ఎంపీల ప్రవర్తనపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నెల 4న కాంగ్రెస్ ఎంపీల రగడ అందరూ చూశారని, ఆ తర్వాత స్పీకర్ ఓం బిర్లా ఛాంబర్లోకి దూసుకెళ్లి మరీ ప్రధాని మోదీని, కాంగ్రెస్ ఎంపీలను దుర్భాషలాడారని ఆరోపించారు. తాను కూడా అక్కడే ఉన్నానని, స్పీకర్ చాలా దయగల వ్యక్తి అని, లేకపోతే కఠిన చర్యలు తీసుకునేవారని చెప్పారు. కాంగ్రెస్ ఎంపీలు స్పీకర్ నియమాలను కూడా పాటించలేదని పేర్కొన్నారు. రాహుల్ गांधी जी को शायद नियम नहीं पता होंगे, तो राहुल गांधी जी को समझाने के लिए कई एमपीस है. मैं तो बार बार कहता हूं कि कांग्रेस में कई एमपी से जो पढ़ा लिखा भी है, समझदार भी है और नियम से काम करते हैं, लेकिन ये लोग राहुल गांधी जी को समझाना चाहिए. हम लोग तो बिना नियम के, बिना रूल के कुछ काम नहीं करते. లోక్సభ స్పీకర్ ఛాంబర్ లో జరిగిన ఘటనపై కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు చేసిన ఆరోపణలను కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ ఖండించారు. తాను ఎవరిని రెచ్చగొట్టలేదని, అలాగే దూషించలేదని స్పష్టం చేశారు. ఒకరిద్దరు ఎంపీలు ఆవేశంలో ఉన్నారని, వారు తమ భావాలను వ్యక్తం చేశారన్నారు. రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్లు, కేసులు చేస్తారని ఆరోపించారు. राहुल जी को फर्क नहीं पड़ता, किसी को अब्यूज नहीं किया. कुछ एक दो एमपी थे जिनको जो थोड़े ज्यादा नाराज थे, तो उन्होंने वो एक्सप्रेस किया, अपनी नाराजगी एक्सप्रेस की. और मैंने ये भी देखा है कि मैं पीछे से इनकरेज कर रही थी, बिल्कुल झूठे हुए चुपचाप बैठी थी. और अंत में मैंने एक दो चीजें बोली शांति से स्पीकर साहब को. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని బీజేపీ ఎంపీ నిషికాంత్ దుబే డిమాండ్ చేశారు. ఈ మేరకు అతని సభ్యత్వాన్ని రద్దు చేసే ప్రక్రియను ప్రారంభించాలని కోరుతూ నోటీసు ఇచ్చారు. ఆయన చేతికి ప్రచురితం కాని పుస్తకం ఎలా వచ్చిందని, భారత వ్యతిరేక శక్తులతో ఆయన సంబంధాల గురించి ఆ నోటీసులో ప్రస్తావించారు. లోక్సభలో రాహుల్ సభ్యత్వాన్ని రద్దు చేయాలని దుబే డిమాండ్ చేశారు. జీవితాంతం రాహుల్ గాంధీ పోటీ చేయకుండా చర్యలు తీసుకోవాలన్నారు. कभी संविधान पर, कभी स्पीकर पर, जितने भी संवैधानिक संस्थाएं हैं सुप्रीम कोर्ट पर, उसके ऊपर आरोप लगाता है. मेरा आपके माध्यम से आग्रह है कि एक सब्सटेंसिव मोशन पर राहुल गांधी के ऊपर चर्चा होनी चाहिए, उसकी सदस्यता रद्द होनी चाहिए और कभी भी वो चुनाव नहीं लड़ पाए उसकी चर्चा होनी चाहिए. इस नियम के तहत मुझे इजाजत दी जाए. ప్రధాని మోదీపై రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. లోక్సభలో తాను మాట్లాడిన వ్యాఖ్యలపై వెనక్కి తగ్గేది లేదన్నారు. తనపై ఎన్ని కేసులు పెట్టినా రైతుల కోసం పోరాడుతూనే ఉంటానన్నారు. ప్రధాని మోదీ రైతు వ్యతిరేకి అని మండిపడ్డారు. గతంలో నల్ల చట్టాలు తీసుకొచ్చిన రైతులకు అన్యాయం చేయాలని చూశారని, ఇప్పుడు భారత వ్యవసాయ మార్కెట్ ను అమెరికాకు తాకట్టు పెట్టారంటూ రాహుల్ మండిపడ్డారు. विदेशी ताकतों के लिए भारत के किसान और पूरा देश जानता है कि नरेंद्र मोदी किसान विरोधी है. वो अपने मित्रों की मदद करता है. पहले भी वो काले कानून लाए थे, अब उन्होंने विदेशी ताकतों के लिए दरवाजा खोल दिया है. లోక్సభలో గందరగోళంతో సభను శుక్రవారానికి వాయిదా వేయగా విపక్ష ఎంపీలు పార్లమెంటు వెలుపల నిరసన తెలిపారు. అమెరికా, భారత్ ట్రేడ్ డీల్ బోగస్ అంటూ మండిపడ్డారు. లోక్సభలో ఎప్స్టీన్ ఫైల్స్ గురించి రాహుల్ ప్రస్తావించిన సమయంలో అదానీ, అనిల్ అంబానీ, హర్దీప్ సింగ్ పూరి పేర్లను రికార్డుల్లో తొలగించే అవకాశం ఉన్నట్లు పార్లమెంటు వర్గాలు చెబుతున్నాయి.